వెల్కమ్ టు వార్తా9 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ ఆహ్వానిస్తామన్న రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ఆహ్వానిస్తామన్న ముఖ్యమంత్రి. ప్రభుత్వం అంటే 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే కాదని వ్యాఖ్య. కేసీఆర్ సభకు వచ్చి సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి. బంజారాహిల్స్ సిఐ ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డి అరెస్ట్. కొండాపూర్లో ఆయన నివాసంలో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కౌశిక్ రెడ్డి అరెస్టుతో ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత. ఆయనను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అరెస్ట్. షిండే శకం ముగిసింది. ఆయన ఇక ముఖ్యమంత్రి కాలేరన్న సంజయ్ రౌత్. బీజేపీ ఇన్నాళ్ళు ఆయనను ఉపయోగించుకుందన్న రౌత్. అవసరమైతే షిండే పార్టీని విచ్ఛిన్నం చేయగలదని వ్యాఖ్యలు. మహాయుతిలో ఏదైనా జరుగుతోంది, రేపైనా బయటకు వస్తుందన్న రౌత్. శ్రీహరికోట నుంచి నింగులోకి దూసుకెళ్లిన PSLV C-59 యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఉపగ్రహాలను మోసుకెళ్లిన రాకెట్. సాయంత్రం 4 గంటల 4 నిమిషాలకు ముగిసిన కౌంటర్. నిప్పులు చింపుతూ రోదసీకి ఎగిసిన PSLV C-59. కాకినాడ పోర్టు వ్యవహారంలో ఆనం వెంకటరమణారెడ్డి ప్రెస్ మీట్. జగన్ జేబు దొంగ అని అప్పుడే చెప్పామని వెల్లడి. కేవీ రావును బెదిరించడం వెనుక జగన్ ఉన్నాడని ఆరోపణ. FIR లో A1 గా ఉండాల్సింది విక్రాంత్ రెడ్డి కాదు, జగన్ రెడ్డి అన్న ఆనం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆహ్వానిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లి ఆయనను ఆహ్వానిస్తారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ని కూడా ఆహ్వానిస్తామన్నారు. ఈ నెల 9న విగ్రహ ఆవిష్కరణ ఉంటుందన్నారు. మనలో తమిళనాడు స్ఫూర్తి లోపించిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అంటే 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే కాదని 119 మంది ఎమ్మెల్యేలు కలిస్తేనే ప్రభుత్వం అవుతుందన్నారు. ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీగా ఉండటం రాష్ట్రానికి మంచిదా అని ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, ఆయన తన చతురతతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని సూచించారు. కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశాలకు రండి, సూచనలు ఇవ్వండి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఏదైనా వాళ్ళకి ఇంతకంటే బాగా పనిచేయడానికి అవకాశం ఉందన్నప్పుడు సూచన చేయాలి. ప్రభుత్వానికి వచ్చి రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి కుదిరినా కుదరకపోయినా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రజల తరఫున రిప్రజెంటేషన్స్ ముఖ్యమంత్రి గారికి వెళ్ళి ఇచ్చి విషయాలు చర్చించేవాడు. తిరిగి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సేమ్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రజల తరఫున పబ్లిక్ లో తిరిగినప్పుడు వారి దృష్టికి వచ్చిన విషయాలు నివేదికల రూపంలో ముఖ్యమంత్రులకు ఇచ్చి ప్రభుత్వాలకు సూచన చేసేవాడు. లేదు, ఇగో ఇందులో మీరు అమలు చేస్తున్న సంక్షేమ పథకంలో ఇగో ఇక్కడ కొంత ప్రజలకు కష్టమవుతుంది, దీన్ని సవరించుకోండి అని చెప్పేవాళ్ళు. వాళ్ళు సవరించుకునేవాళ్ళు. ఒక మంచి సాంప్రదాయం ఉండే ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ ఉద్యమం అంత జరిగిన హరీష్ రావు గారు 2008 ఉప ఎన్నికలు జరిగిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని కలిసిండు. ఆ రోజు బొకే ఇచ్చి రాజశేఖర రెడ్డి గారిని కలిసిన తర్వాత హరీష్ రావు గారు పార్టీ మారుతున్నాడు, మామను వెన్నుపోటు పొడిచి ప్రభుత్వంలోకి పోతున్నాడని పెద్ద చర్చ వచ్చింది. వారు బయటకు వచ్చి ఏం వివరణ ఇచ్చిండ్రు? లేదు సిద్దిపేటకు డిగ్రీ కాలేజ్ కావాలని నేను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిసిన, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ఆనాటి ముఖ్యమంత్రిని కలిసిన అని వారు వివరణ ఇచ్చుకున్నారు. నేను వారి వివరణని తప్పుపట్టట్లేదు, ఆ వివరణ లోతుకు నేను వెళ్ళదలుచుకోలేదు. అంటే అంత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నప్పుడు తెలంగాణ ఏర్పాటుకు ప్రతిబంధకంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారని చంద్రశేఖరరావు గారు ఆరోపించిన ముఖ్యమంత్రి దగ్గరికి హరీష్ రావు గారు స్వయం వెళ్ళి నియోజకవర్గ అభివృద్ధి కోసము నిధులు కావాలి అని రిప్రజెంట్ చేయగలిగిన ఒక సాంప్రదాయం ఆనాడు ఉండే. భావోద్వేగాలు ఉన్న నియోజకవర్గాల అభివృద్ధికి శాసనసభ్యులు వెళ్ళి ప్రభుత్వాన్ని కలిసి నిధులు తీసుకెళ్లే సాంప్రదాయం ఉండే. నేను 2007 నుంచి 2009 కానీ 2009 నుంచి 2014 కానీ 7 సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో ఉన్న. ఇవాళ కొడంగల్కి వెళ్ళి చూడండి. ఆనాడు నేను ప్రతిపక్షంలో ఉన్న. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి మొదలు పెడితే కొడంగల్కు 100 కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వంలో నేను నిధులు తీసుకెళ్లిన అభివృద్ధి కోసం. ఆ రోజు మేము అందరం మంత్రులను కలిసేది, సభలో మేము చర్చించేది, ప్రజల సమస్యలు మేము ప్రత్యక్షంగా వెళ్ళి వారికి విన్నవించి వారి నుంచి నిధులను రాబట్టుకునేది. ఒక సాంప్రదాయం పాటించినాం మేము. 10 సంవత్సరాలు మీరు అనుమతి ఇవ్వలే, 10 సంవత్సరాలు మాకెవరికి కలవలే, 10 సంవత్సరాలు సచివాలయానికి రాలేదు, 10 సంవత్సరాలు పూర్తిగా 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రాక్టీసెస్ ద్వారా ఏర్పాటు చేసిన సాంప్రదాయాలను అన్నిటిని కూడా వారు దెబ్బతీసి అసలు పాలకపక్షం ప్రతిపక్షం అంటేనే శత్రుపక్షాలు అన్నట్టుగా
అసలు కలుసుకోవడానికి వీల్లేదు. ఎదురుపట్టే ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో ఇరువైపుల సైనికులు ఎదురుపట్టే కాల్పులు జరిగిన సంఘటనలు, లేకపోతే ఈరోజు చైనా ఇండియా సరిహద్దులో వైరిపక్షాలు సైనికులు ఎదురుపడితే ఎదురు కాల్పులు జరిగినట్లాంటి వాతావరణం ఎందుకు చంద్రశేఖరరావు గారు సృష్టించారు? 10 సంవత్సరాలు మీరు ఏం చేసిందని మేము అడుగుతలేము. ఎందుకంటే 6 నెలల్లో ప్రభుత్వంపై ఇంత తీవ్ర వ్యతిరేకత గతంలో లేదని, రాష్ట్రంలో వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారిపోతున్నాయని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైద్య రంగం పరిస్థితి దయనీయంగా ఉందని, వ్యవసాయ రంగం కూడా కుదేలైందన్నారు. విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయిందన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా చెందిన పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమైన వైఎస్ జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ రోజుకి కూడా నా దగ్గరికి మన ఎమ్మెల్యేలు కూడా నా దగ్గరికి వచ్చి చెప్పారు, చాలామంది కూడా చెప్పినారు, అన్న ఈ రకంగా చెప్తా ఉన్నారన్న, మనమేమో కుటుంబం మొత్తానికి సహాయం మనం చేస్తూ ఉంటే వీళ్ళు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము చేస్తాము అని చెప్పి చెప్పడం మొదలు పెడతా ఉన్నారు. ఈ అబద్ధాలకు మనం తట్టుకోలేమున్నా, మనం కూడా ఏదో ఒకటి చేయకపోతే, ఏదో ఒకటి చెప్పకపోతే ఇబ్బంది పడతామన్నా అని చెప్పి కూడా చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గర కూడా వచ్చి చెప్పారు. కానీ చెప్పినప్పటికి కూడా నేను చేయలేకపోయా. ఎందుకు చేయలేకపోయినాను అంటే ఈ రోజుకి కూడా అంటారు చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గరికి వచ్చినట్టు కూడా, అన్న నీతో సమస్య ఉందన్న అంటారు. ఏంది ఆ సమస్య అని చెప్పి నేను అడిగితే, అన్న నీతో ప్రాబ్లం, నీలో అతి మంచితనము అతి నిజాయితీతనం, ఈ రెండు నీతో ఉన్న సమస్యలు అన్నా అని చెప్పి కూడా అంటారు. వాస్తవమే, అతి నిజాయితీతనము అతి మంచితనము ఈ రెండు బహుశా నాకున్న ప్రాబ్లమ్సే కావచ్చేమో. కానీ మళ్ళీ రేపొద్దున మనం అధికారంలోకి వచ్చేసరికి మాత్రం మళ్ళీ అవే కారణాల వల్లే మళ్ళీ మనం రేపొద్దున అధికారంలోకి వస్తామన్న మాట కూడా అంతే వాస్తవం. ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పోటీ పడగలుగుతాయా, ఇది సాధ్యమేనా అని చెప్పి అనుకునే పరిస్థితి నుంచి ప్రతి 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ క్లాస్ రూములు తయారు చేసి ఇవన్నీ తీసుకొచ్చి మన హయాంలో గర్వంగా కూడా తలెత్తుకొని చెప్పగలుగుతాం. ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి వచ్చింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ హయాంలో మాత్రమే. వసతి దీవెన గాలికి ఎగిరిపోయింది. పిల్లలని హలో అని చెప్తే అవతలోడు హలో అని చెప్పి మళ్ళీ చెప్పేదానికి పథకాలు లేవు, ఫోన్ చేసి నువ్వు హలో చెప్తున్నావు, అది పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఒకవైపున ఉంటే మరోవైపున చూస్తే విచ్చలవిడి కరప్షన్. ఇసుక రేట్లు మనకన్నా తక్కువ రేట్లకు ఇస్తామన్నారు. ఈరోజు చూస్తే కనీసం ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఖజానాకు డబ్బులు వచ్చేటివి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి కూడా డబ్బు ఆదాయం రాకపోగా ఇసుక రేట్లు చూస్తే డబల్. ఈరోజు మద్యం పరిస్థితి చూస్తే గవర్నమెంట్ నడిపే మద్యం షాపులు పూర్తిగా రద్దు. ఏక్నాథ్ షిండే శకం ముగిసిందని, ఇక ఆయన ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని శివసేన వర్గం నేత సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఇన్నాళ్లు షిండేను ఉపయోగించుకుందని, ఇప్పుడు పక్కకు పెట్టిందని ఆరోపించారు. ఇప్పుడు బీజేపీకి ఆయన అవసరం కూడా లేదన్నారు. అవసరమైతే షిండే పార్టీని కూడా విచ్ఛిన్నం చేయగలదన్నారు. ఇక ప్రధాని మోదీ రాజకీయ వ్యూహం అని విమర్శించారు. బీజేపీతో ఎవరైతే కలిసి పనిచేస్తారో వారిని క్లోజ్ చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మెజార్టీ సీట్లు గెలుచుకుందని, కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వారికి 15 రోజుల సమయం పట్టిందన్నారు. అంటే మహాయుతిలో ఏదో జరుగుతోందని అర్థం చేసుకోవచ్చన్నారు. ఏం జరుగుతుందనేది రేపైనా వెలుగు చూస్తుందన్నారు. ह्याच्यावरती मराठी माणसांना खूप काळजीपूर्वक हा विषय पाहायला पाहिजे. फक्त मलबार हिल्लाचा प्रकार घडलाय का नाही, मुंबईमध्ये ठिकठिकाणी असे प्रकार घडतात. काल ठाण्यामध्ये घडलेला आहे, घाटकोपरला घडलेला आहे, मुलुंडला घडलेला आहे. आता हा उठाव कोण करतं, यामागे कोणाची प्रेरणा आहे महाराष्ट्राविरुद्ध उठाव करण्याची, हे आता उद्या आज शपथ घेतल्यावरती आम्ही राज्याच्या मुख्यमंत्र्यांना सांगू. आपण या मराठी राज्याचे मुख्यमंत्री आहात, प्रधान आहात, ही जबाबदारी तुमची आहे. ते मराठी माणूस आणि मराठी भाषा मराठी संस्कृतीचं रक्षण करणं. फक्त मराठीला अभिजात भाषेचा दर्जा दिला म्हणजे आपलं काम संपलं असं होत नाही. मराठी माणूस टिकवणं या मुंबईत महाराष्ट्रात ही सगळ्यात मोठी जबाबदारी आहे. तुम्ही म्हटलात आता अजित पवार यांनी दिल्लीशी जुळवून घेतलंय, मराठी नेता अशी आता त्यांची ओळख आता आहेत, पण 6वा
6व्यांदा तो DCM होत आहेत सर. हा विक्रम आहे. त्याच्यावर विक्रम होतोय आणि देशातला विक्रम हा मराठी राजकारणाच्या नावावर होतोय अजितदादा. त्याच्याबद्दल मी त्यांचं स्वागत आणि अभिनंदन करतो की 6 वेळा उपमुख्यमंत्री सलग, नो ब्रेक, बरं का, सलग 6 वेळा उपमुख्यमंत्री. जणू काय त्यांच्यासाठी त्या पदाचं आरक्षण कायम झालेलं आहे आणि त्याबद्दल हे आरक्षण ठेवल्याबद्दल त्याच्यामध्ये अनेकांचं योगदान आहे. शरद पवार साहेबांचं आहे, त्यानंतर देवेंद्र फडणवीस यांचं आहे, पहाटेही उपमुख्यमंत्री, संध्याकाळी उपमुख्यमंत्री, माननीय उद्धव ठाकरे साहेबांचं आहे, अनेकांचं आहे, विलासराव देशमुखांचं आहे. अनेक मुख्यमंत्र्यांबरोबर त्यांनी डेप्युटी सीएम म्हणून जे काम केलं आणि खूप चांगल्या पद्धतीनं उत्तम सहकारी म्हणून काम केलं. माननीय उद्धव ठाकरे नेहमी त्यांचं कौतुक करतात की मंत्रिमंडळातील एक भरोशाचा सहकारी म्हणून ते आजही अजित पवार यांचा नामोल्लेख करतात. हे महत्वाची गोष्ट आहे. बोलिये सर, राहुल गांधींना काल गाजीपूर बॉर्डरवर अडवण्यात आला, त्यांना संपलला जाऊ दिलं नाही. ही लोकशाही आहे. आमच्या देशातली लोकशाही काय आहे तर लोकसभेतल्या विरोधी पक्ष नेत्याला, संसदेतल्या विरोधी पक्ष नेत्याला संभल येथे जो दंगा घडवला सरकारनं, सरकार प्रायोजित जो दंगा आहे तो घडवला आणि तेथील लोकांची भेट घेण्यासाठी जर या देशातल्या प्रमुख विरोधी पक्ष नेत्याला, ज्याला घटनेने काही अधिकार दिलेले आहेत, त्याला तुम्ही रोखता आणि त्याच्यासाठी मोठा पोलीस फौजफाटा सैन्यबळ उभं करता. ही या देशातली लोकशाही आहे. काल जनतेने ती पाहिली. आप बताइए सर, आज देवेंद्र फडणवीस ओट लेंगे सीएम और जब वो शिंदे और अजित पवार के साथ थे तो उन्होंने बोला कि हम तीनों मिलकर सरकार चलाएंगे, पर शिंदे ने इस पर कोई जवाब नहीं दिया. बात ऐसी है कि अब शिंदे का इराक యూరప్ కు చెందిన పలు ఉపగ్రహాలను మోసుకుంటూ PSLV C-59 రాకెట్ రోదసిలోకి దూసుకెళ్లింది. ఈ సాయంత్రం 4 గంటల 4 నిమిషాలకు కౌంట్ డౌన్ ముగియగా PSLV C-59 వాహన నౌక నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఎగిసింది. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోభా 3 ఉపగ్రహాలను కక్షల్లో ప్రవేశపెట్టనున్నారు. ప్రోభా శాటిలైట్లు సూర్యుడు వెలుపలి భాగమైన కరోనాపై పరిశోధనలు చేయనున్నాయి. కరోనా అనేది అత్యంత ప్రకాశవంతమైన భాగం కావడంతో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రోభా 3 శాటిలైట్లకు రూపకల్పన చేశారు. కృత్రిమ సూర్య ఉపగ్రహ గ్రహాలను సృష్టించి కరోనాపై పరిశోధనలు సాగించడం ప్రోభా ప్రత్యేకత. 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Majestic liftoff of the PSLV C-59 Proba mission from the Satish Dhawan Space Center. यहाँ PSLV C-59 प्रमोशन यान का सफलतापूर्ण उत्थापन रेंज ऑपरेशन डायरेक्टर ने भी इसकी पुष्टि कर दी है. यह पूरी तरह सामान्य उत्थापन है और The core S-139 stage thrusting along with the solid strap-on motors. 40 सेकंड. प्रथम चरण का प्रज्वलन जारी है. यह लगभग 109 सेकंड्स तक चलेगा. इस दौरान कुल 9000 किलो न्यूटन का प्रणोद उत्पन्न करता हुआ प्रथम चरण यान को उद्दिष्ट दिशा की ओर ले जाता हुआ. फर्स्ट स्टेज परफॉर्मेंस नॉर्मल. We are 58 seconds into the launch. Burning together the first stage, core motor and the strap-ons together generate about 9,000 kilonewton. इस क्रम में परफॉर्मेंस नॉर्मल. अब हम आगे देखेंगे ग्राउंड लेड स्ट्रैप-ऑन का पृथक्कन. तत्पश्चात एयर लेड स्ट्रैप-ऑन को पृथक किया जाएगा और अंत में प्रथम चरण के कार्यकाल के पश्चात उसे भी यान से पृथक किया जाएगा. Nishad telemetry and tracking station presently acquiring the trajectory data. There is a confirmation about the strap-on separation. Second stage engine started. Closed loop guidance initiated. प्रथम चरण को यान से सफल
కేవీరావు గొంతు మీద కత్తిపెట్టి 2000 కోట్లు విలువైన కాకినాడ సెజ్ భూములను 12 కోట్లకు, కాకినాడ సీపోర్ట్లో 2689 కోట్ల విలువైన షేర్లను 494 కోట్లకే కొట్టేసిన వైసీపీ దోపిడీ ముఠ వారి వెనుక ఉన్న జగన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి విచారించాలని, వాస్తవాలను బయటపెట్టాలని ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మీకు అందరికీ గుర్తుంటుంది, మార్చిలో ఈ సంవత్సరంలో మార్చ్ 17వ తేదీ నేను ఒక ప్రెస్ మీట్ పెట్టా ఇదే స్పాట్లో. ఆ ప్రెస్ మీట్లో నేను క్లియర్గా కాకినాడ డీప్ సీ పోర్ట్ గురించి, కాకినాడ సెజ్ గురించి ఆ రోజు వచ్చిన వార్త, ఆ రోజు ఆ ప్రెస్ మీట్ వార్త, పేపర్లో వచ్చిన వార్త క్లియర్గా ఆ రోజే తెలుగుదేశం పార్టీ చెప్పింది. ఏమని చెప్పింది? జగన్మోహన్ రెడ్డి దొంగతనం చేశాడు, జేబు దొంగ అని క్లియర్గా మేము చెప్పాం. పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా సరే డబ్బు సంపాదించే కంపెనీలన్నీ జగన్మోహన్ రెడ్డికి వాటా కావాలని, ఆ కంపెనీలు జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్ళాలని ఆ రోజే మేము చెప్పాం. కానీ మా మాట ఎవ్వరూ నమ్మల. కానీ ఈరోజు ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. ఈరోజు ఏకంగా సిఐడి ఛార్జ్ షీట్ పెట్టింది. ఎవరి మీద పెట్టింది? ఎందుకు పెట్టింది? కాకినాడ సెజ్ ఏంది, కాకినాడ డీప్ సీ పోర్ట్ ఏంది అనే 2 విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుంటాం. ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ కాకినాడ డీప్ సీ పోర్ట్. కాకినాడ సెజ్ 8,320 ఎకరాలు. ఎంత? 8,320 ఎకరాలు కాకినాడ సెజ్ విస్తరణ. పెద్ద ఏరియా. వన్ ఆఫ్ ది, నాకు తెలిసి శ్రీ సిటీ తర్వాత కాకినాడ సెజ్ చాలా పెద్దది ఆంధ్ర రాష్ట్రంలో. ఈ సెజ్ మీద జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడ్డాయి. ఎందుకంటే ధనవంతుడు, ఎంత ధనం ఉందని ఆ రోజుల్లో ఆవులు ఎంత ఉన్నాయంటే పెద్ద రెడ్డో లేకపోతే పెద్ద మనిషో ధనవంతుడో అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు భూములు ఎంత ఉంటే అంత ధనవంతుడు అనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఫిబ్రవరి 28, 2012లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాకినాడ సెజ్కి 2012లో కాకినాడ సెజ్కి 8,320 ఎకరాలు ఇచ్చింది. దిగారు జనాలు. పందులు, చిన్న పంది, పెద్ద పందికి చిన్న పంది పుట్టద్ది. పెద్ద పందులు ముసిలి పందులు అయిపోయినాయి అని చిన్న పందులన్నీ రూట్లోకి వచ్చినాయి. ఈ చిన్న పందులు? విక్రాంత్ రెడ్డి, విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు శరత్ చంద్రారెడ్డి. ఎవరి శరత్ చంద్రారెడ్డి? మన పొట్టోడు వియంకుడు అన్న. ఏ పొట్టోడు? పొట్టి సారాయి రెడ్డి అల్లుడు అన్న. ఇదే శరత్ రెడ్డి తీహారు జైల్లో 6 నెలలు ఉండేసి వచ్చాడు లిక్కర్ స్కామ్ లో. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమ విధులకు భంగం కలిగించారని బంజారా హిల్స్ సీఐ ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కౌశిక్ రెడ్డిని కొండాపూర్లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి అరెస్టుతో ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆయనను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, పల్లా రాజేశ్వరరెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ షంపీపూర్ రాజు, రాకేష్ రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనను కూడా గచ్చిబౌలి పీఎస్ తరలిస్తున్నారు. కాగా బుధవారం తన ఫోన్ ను సీఎం రేవంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డితో ట్యాప్ చేస్తున్నారంటూ కౌశిక్ రెడ్డి బంజారా హిల్స్ పీఎస్ కు వెళ్లారు. అయితే ఆయన వెళ్లేసరికి ఏసీపీ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి హంగామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఫిర్యాదు కేసు మేరకు నమోదు కావడం జరిగింది. ఆయనను అరెస్ట్ చేశారు. అందరికీ నమస్కారాలు. ఇవాళ పోలీసు వాళ్ళు మా ఇంటి డోర్లు పగలగొట్టి ఇవాళ నన్ను అరెస్ట్ చేయడానికి ఇవాళ
నా ఇంటికి వచ్చి నా బెడ్రూమ్ బయట డోర్లు కొడతా ఉన్నారు. ఇలా కేవలం నిన్న నేను ఏసీపీ గారి అపాయింట్మెంట్ తీసుకొని మరి నిన్న నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అని నిన్న కంప్లైంట్ ఇవ్వడానికి నేను పోతే పోలీసు వాళ్ళు పారిపోయారు తప్పితే నా తప్పేం లేదు. నేను పోలీస్ స్టేషన్ కి అపాయింట్మెంట్ తీసుకొని మరీ పోయినా, నేను అపాయింట్మెంట్ తీసుకొని పోయిన దాన్ని కూడా చేస్తా ఉన్నారు అరెస్టు. వీళ్ళు నేను 6 గ్యారెంటీలు నేను గట్టిగా అడుగుతా ఉన్నాను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను ఒక ఉద్దేశంతో ఇవాళ నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిర్రు. నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. కానీ మీరు నన్ను అరెస్ట్ చేసినంత మాత్రాన దీన్ని మిమ్మల్ని ప్రశ్నించకుండా ఉండే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తాం, మిమ్మల్ని అడుగుతూనే ఉంటాం. మేము జైలు పంపించినా కూడా మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చినాక కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తెలంగాణ ప్రజలకి గొంతుగా నేను నిలబడతా. ఇలా దళిత బంధువు మా దళితుల కోసం కొట్లాడుతున్న ఒక ఉద్దేశంతో ఇవాళ నా మీద కేసు పెడతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరు కూడా తెలంగాణలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అందరు కూడా దయచేసి అలర్ట్ గా ఉండాలి, రావాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఒక ఎమర్జెన్సీ కంటే ఎక్కువ నిర్బంధ పాలన ఇవాళ కొనసాగుతా ఉన్నది. ఇది మంచిది కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం హర్షించదు. ప్రజలంతా చూస్తా ఉన్నారు. మరి ఇవాళ జర్నలిస్టుల మీద కేసులు పెడతా ఉన్నారు, నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నటువంటి పౌర సమాజం మీద కేసులు పెడతా ఉన్నారు. కేసులతోటి పోలీసులతోటి మన అణచివేయాలని చూస్తే ఇంకా ఉవ్వెత్తున పైకి లేస్తారు తప్పిస్తే ఎవరు భయపట్టోడు ఇక్కడ లేడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, కౌశిక్ రెడ్డి ఏం తప్పు చేసినాడు? నువ్వు ఎవరైతే నేరపూరితమైన చరిత్ర ఉన్నదో ఆ నేరపూరితమైన చరిత్ర కలిగినటువంటి చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి హరీష్ రావు గారి మీద ఎప్పుడో ఫోన్ ట్యాపింగ్ చేశారట అని చెప్పి ఇప్పుడు 2-3 సంవత్సరాల తర్వాత కేసు పెడితే దాన్ని నువ్వు ఎఫ్ఐఆర్ చేస్తావు. మరి ఇవాళ మా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా రీసెంట్ గా నా ఫోన్ ట్యాప్ అయింది, ఎప్పుడో కాదు నెల క్రితమే నా ఫోన్ ట్యాప్ అయింది, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నది ప్రభుత్వం అని చెప్పి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని అడిగినాడు. రాష్ట్రంలో ఇటీవల గొల్లపూడిలో టీడీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న ఘటనపై వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో తలశిల రఘురాం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ నాపై కొందరు కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. గొల్లపూడిలో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి టీడీపీ నేత. ఆ వ్యక్తి తన పార్టీకి చెందిన వారికి 25 కోట్ల నుంచి 30 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంది. అప్పులు ఇచ్చిన వారంతా దశాబ్దాలుగా టీడీపీకి పనిచేస్తున్న వారే. చనిపోయిన వ్యక్తితో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదు. అలాగే నాకు కూడా ఆవగించంత సంబంధం లేదు. కావాలంటే ఎలాంటి విచారణైనా చేసుకోవచ్చన్నారు. ముందుగా చనిపోయిన అతను తెలుగుదేశం పార్టీకి చెందిన అతను 25-30 కోట్ల పైన జనాలకు ఇవ్వాలి. వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకున్న కుటుంబాలు అవన్నీ కూడా వాళ్ళకున్న తగాదాల్లో అతను రిమాండ్కి వెళ్ళి దాన్ని వైసీపీ మీద ఆపాదించడం మంచి పద్ధతి కాదు. దీంట్లో డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు వైసీపీ వాళ్ళు కాదు, లబ్ధి పొందిన వాళ్ళు వైసీపీ వాళ్ళు కాదు. ఎక్కడా కూడా మాకు దీంట్లో ఆవగించైన సంబంధం లేదు. దీనికి ఎటువంటి ఎంక్వైరీలైనా చేసుకోవచ్చు. దీని మీద ఇదే కాకుండా నా మీద ఎటువంటి ఎంక్వైరీలు చేసుకునే ఇబ్బంది లేదు. ఎక్కడా కూడా ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. నా డబ్బులు ఖర్చు పెట్టాను తప్ప గ్రామంలో మీరు ఎవరిని అడిగినా కూడా చెప్తారు. కేవలం అతను చనిపోయేటప్పుడు ఒక వీడియో కూడా చేశాడు. దాంట్లో కూడా అతని చావు కారణం గ్రామ తెలుగుదేశం నాయకులే అని చెప్పి అతను పరోక్షంగా చెప్పడం జరిగింది. ఆ డబ్బులు ఇవ్వాల్సింది తెలుగుదేశం వాళ్ళే, తీసుకుందే తెలుగుదేశం వాళ్ళే, అతని చావు కూడా కారణం వాళ్లే. ఈ దిశగా ఖచ్చితమైన ఎంక్వైరీ జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎవరు ఆస్తి ఎవరు రాపించుకున్నారు, ఎవరికి రాశారు ఆస్తి అనేది కూడా మీరు ఎంక్వైరీ చేయండి. మీరు పత్రికలంతా కూడా దయచేసి మీరు కూడా నిష్పాక్షికంగా ఎంక్వైరీ చేయండి. ఎవరు ఆస్తి ఎవరు రాపించుకున్నారు. వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు కట్టాల్సిన వాళ్ళు కట్టించుకుని ఉంటారు. అది నాకేం సంబంధం? అది అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎటువంటి సంబంధం లేదు నాకు. వైసీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. మా కార్యకర్తలకు కానీ నాకు కానీ ఎవరి భాగస్వామ్యం దీంట్లో లేదు. ఆయన చనిపోయిన వీడియోలో అతను ఎక్కడా చెప్పలేదు. కావాలని చెప్పి తెలుగుదేశం నాయకులంతా కూడా ఎవరో ఒకళ్ళ మీద పొలవాలని చెప్పి ఒక 15 మంది తెలుగుదేశం నాయకులు వాళ్ళందరూ కూడా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళు, వాళ్ళందరిని వదిలిపెట్టి నా మీద కేసు పెట్టడం అనేది, ఇట్లా ఆరోపణ చేయడం అనేది చాలా విచిత్రంగా ఉంది. ఇది కేవలం రాజకీయ కోణంలో జరుగుతున్న కుట్ర తప్ప దీంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు. మాజీ ముఖ్యమంత్రి జగన్ అదాని నుంచి 1750 కోట్లు లంచం తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని
ఏసీబీని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కోరారు. జగన్ అవినీతిని అమెరికా సంస్థలో బయటపెడితే మన దర్యాప్తుల సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. అదానితో జగన్ డీల్పై 2021లోనే హైకోర్టులో పయ్యావుల కేసు పిటిషన్ వేశారని గుర్తు చేశారు. యూనిట్ 2.49 చొప్పున 25 ఏళ్ల పాటు విద్యుత్ సరఫరా కోసం చేసుకున్న ఒప్పందంతో ప్రజలపై లక్షల కోట్ల భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పవర్ అమ్మటానికని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చేసుకున్న డీల్ అని, ఇది కుంభకోణమని ఆ రోజే పయ్యావుల కేశవ్ గారు కేసు వేయటం జరిగింది. మరి చంద్రబాబు గారికి, తెలుగుదేశం పార్టీకి ఇంత స్పష్టంగా తెలిసిన విషయం, అది కూడా 2021లోనే తెలిసిన విషయం, ఇంత అవినీతి జరిగింది అని, ఇది ఒక పెద్ద కుంభకోణము అని. మరి ఇంతవరకు ఎందుకు ఏమీ చేయటం లేదు? ఇప్పుడు అదే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు, ఇదే పయ్యావుల కేశవ్ గారు మంత్రిగా ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నట్టు? వాస్తవానికి ఆలోచించాల్సింది ఏమిటంటే, ఇక్కడ నష్టపోయేది ఎవరో కాదు, నష్టపోయేది నాయకులు కాదు, నష్టపోయేది అదానీ కాదు, నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు గారు అంతకంటే కాదు. నష్టపోయేది ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. పక్క రాష్ట్రంలో ₹99 ఇదే పవర్ సప్లై డీలు చేసుకుంటే, ఆంధ్ర రాష్ట్రంలోని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ₹2.49 డీల్ చేసుకున్నారు. అంటే 50 పైసలకు ఎక్కువ డీల్ చేసుకున్నారు. అది కూడా 25 సంవత్సరాల కోసం ఒకటే లాకిన్, ఇదే ప్రైస్ ను లాకిన్ చేశారు. ఒకప్పుడు సోలార్ పవర్ కొనాలి అంటే, పోనీ తయారు చేయాలి అన్నా సోలార్ ప్యానెల్సే చాలా ఖరీదయ్యేవి. ఆ రోజుల్లో సోలార్ పవర్ యూనిట్ ధర ప్రొడ్యూస్ చేయాలంటే ₹10 అయ్యేది. ఆ రోజుల్లో ₹10కో ₹11కో రాష్ట్రాలు కొనుక్కునేవాళ్ళు. కానీ ఆ ధరలు తగ్గి క్రమంగా తగ్గుతూ వస్తే ఆఖరికి ఇప్పుడు ₹1.99 వరకు తగ్గితే పక్క రాష్ట్రాలు ఆ రేటుకు డీల్ కుదుర్చుకుంటే, ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 డీల్ కుదుర్చుకున్నారు. ఇదే ప్రైస్ 25 సంవత్సరాలు ఉంటుంది అన్న గ్యారంటీ ఎక్కడా లేదు. క్రమంగా ప్రైసులు తగ్గే కొద్దీ ఇంకొక 5 సంవత్సరాలకు ఈ ₹2.49 కాస్త కూడా 50 పైసలకే దొరకచ్చు బయట. అయినా కూడా ఈ భారము ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద తగ్గబోదు. ఎందుకంటే 25 సంవత్సరాల కోసమని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్ లో ₹2.49 మేము పవర్ కొంటాము 25 సంవత్సరాలు అని సైన్ చేసుకోవడం జరిగింది. దీని సారాంశం ఏమిటి అంటే, 25 సంవత్సరాల వరకు ఈ భారం మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన పడబోతుంది. పర్వాలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వద్దు అని కదా చంద్రబాబు గారికి జనాలు ఓట్లేశారు, గెలిపించారు. మరి అలాంటప్పుడు ఆ ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఇప్పుడు చంద్రబాబు గారికి లేదా? ఇంత అవినీతి జరిగితే, అవినీతి మీద ఆ రోజు పయ్యావుల కేశవ్ గారు హైకోర్టు కూడా వెళ్తే, మరి ఇప్పుడు కనీసం ఎంక్వైరీ వేయటానికి కూడా మీరు ఎందుకు భయపడుతున్నారని అడుగుతున్నాం. మొన్న అసెంబ్లీలో చంద్రబాబు గారు మాట్లాడుతూ కనీసం అదానీ అన్న పేరు ఉచ్చరించడానికి కూడా భయపడుతున్నారు. అవినీతి జరిగిందని చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకున్నారని చెప్తున్నారు, కానీ ఇచ్చింది మాత్రం అదానీ అని చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకంటే అదానీ బీజేపీ మనిషి కాబట్టి, మోడీ మనిషి కాబట్టి, చంద్రబాబు గారికి టీడీపీకి అలయన్స్ ఉంది కాబట్టి. అంటే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అదానీని కాపాడే పనిలో పడ్డారు చంద్రబాబు గారు. ఏ అదానీ మీద అయితే పయ్యావుల కేసు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు కేసీఆర్ ఆహ్వానిస్తామన్న రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ఆహ్వానిస్తామన్న ముఖ్యమంత్రి. ప్రభుత్వం అంటే 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే కాదని వ్యాఖ్య. కేసీఆర్ సభకు వచ్చి సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి. బంజారాహిల్స్ సిఐ ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డి అరెస్ట్. కొండాపూర్లో ఆయన నివాసంలో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కౌశిక్ రెడ్డి అరెస్టుతో ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత. ఆయనను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అరెస్ట్. షిండే శకం ముగిసింది. ఆయన ఇక ముఖ్యమంత్రి కాలేరన్న సంజయ్ రౌత్. బీజేపీ ఇన్నాళ్ళు ఆయనను ఉపయోగించుకుందన్న రౌత్. అవసరమైతే షిండే పార్టీని విచ్ఛిన్నం చేయగలదని వ్యాఖ్యలు. మహాయుతిలో ఏదైనా జరుగుతోంది, రేపైనా బయటకు వస్తుందన్న రౌత్.
శ్రీహరికోట నుంచి నింగులోకి దూసుకెళ్లిన PSLV C-59 యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఉపగ్రహాలను మోసుకెళ్లిన రాకెట్ సాయంత్రం 4 గంటల 4 నిమిషాలకు ముగిసిన కౌంటర్ నిప్పులు చింపుతూ రోదసీకి ఎగిసిన PSLV C-59. కాకినాడ పోర్టు వ్యవహారంలో ఆనం వెంకటరమణారెడ్డి ప్రెస్ మీట్. జగన్ జేబు దొంగ అని అప్పుడే చెప్పామని వెల్లడి. కేవీ రావును బెదిరించడం వెనుక జగన్ ఉన్నాడని ఆరోపణ. FIR లో A1 గా ఉండాల్సింది విక్రాంత్ రెడ్డి కాదు జగన్ రెడ్డి అన్న ఆనం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వార్త 9.